హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ సమస్యలన్నీ ఆల్ క్లియర్, జేఏసీ కీలక నిర్ణయం. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్. గత 2 రోజులుగా జమ కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇవాళ ఖాతాలో జమ అవుతున్నాయి. ఉద్యోగులు తమ ఖాతాలను చెక్ చేసుకోవాలని అయితే సూచిస్తున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో ఎదురైన ఇబ్బందులు, పెండింగ్లో ఉన్న 25,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇప్పటికీ సమస్యగానే కొనసాగుతున్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలోని పరిస్థితులను అర్థం చేసుకొని ఉద్యోగ సంఘాలు పూర్తిగా సహకరించాయి. అయినప్పటికీ 9 నెలలు గడిచినా సమస్యల సకాలంలో పరిష్కారం కాలేదని ఏపీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న జరిగిన ఏపీ జేఏసీ సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చీఫ్ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు. గత 9 నెలలుగా రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం తక్షణమే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ మీటింగ్ను నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను, పెండింగ్లో ఉన్న బకాయిలను చర్చించేందుకు ఈ మీటింగ్ కీలకమని పేర్కొన్నారు. అంతేకాదు 2023 నుంచి ప్రతిష్టంభనలో ఉన్నటువంటి 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం ఇప్పటికీ జరగలేదని, దీనివల్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. 29% ఇంటీరియం రిలీఫ్ వెంటనే మంజూరు చేయాలని అయితే కోరారు. పెండింగ్లో ఉన్న 3 డీఏలను చెల్లింపులపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత కూడా కనీస వేతన పెంపులు, చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని, ఈ సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఐఏఎస్ ఉద్యోగ సంఘాలతో చర్చించగా అసెంబ్లీ సెషన్ ముగిసిన వెంటనే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల వేతన సమస్యలు, పెన్షన్ల చెల్లింపుల విషయాలను పరిగణలోకి తీసుకుని త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసింది. ముఖ్యంగా 12వ పీఆర్సీని త్వరగా ఏర్పాటు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ వినతిని ధృవీకరించిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. తాజాగా టీడీపీ హామీలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పిస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 12వ పీఆర్సీ అమలు చేస్తామని, సకాలంలో డీఏలు విడుదల చేస్తామని, అలాగే ఐఆర్ కూడా వెంటనే ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా ఈ మేరకు మనమైతే చూసాము. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు విమర్శించారు. అలాగే ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎల్ లక్ష్మణరావు, అలాగే వెంకటేశ్వరరావు, బొర్రా గోపిమూర్తి వీరంతా కూడా 11వ పీఆర్సీ ఏర్పాటుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3న జరగనున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 12వ పీఆర్సీ కమిషన్, ఇంటీరియం రిలీఫ్, ఐఆర్ మరియు పెండింగ్ డీఏల విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారము. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు దీనికోసం ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.